కాబట్టి ప్రియ సంగమా, ఆశ్చర్య కార్యాలు ఎట్లా జరుగుతాయంటే ఆయన వాక్యము చేత, ఆయన మాట చేత, ఆయన బోధ చేత మన జీవితంలో ఏం జరుగుతాయి? ప్రైజ్ ది లార్డ్. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ మాట. మత్తయి సువార్త 7:28. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అందరూ ఆమేన్ అని చెప్పండి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 1:22. ఆయన శాస్త్రుల వలె గాక, ఆయన శాస్త్రులాగా కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అలాగే మార్కు సువార్త 6:2వ వచనం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 7:15. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చెనని చెప్పుకొనిరి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. తన బోధల చేత ప్రభు ఏం చేశారు? ఆశ్చర్యపరిచారు. ఆమేన్. ఆయన బోధ మన జీవితాన్ని ఆశ్చర్య కార్యాలతో నింపుతుంది. సో మనం అందరం కూడా ఆయన బోధ వైపే ఉండాల. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే రక్షణ పొందుకున్న ఆ 3,000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యం అంటది, వారు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనలయందు ఎడతెగకుండా ఉన్నారు. అందుకే ఆది సంఘములో ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రారంభమైనాయి. మామూలు కార్యాలు కాదవి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఆయన ఆశ్చర్య కార్యాలను చూడాలంటే, అనుభవించాలంటే, జరిగించాలంటే నీవు ఆయన బోధకు ఏం చేయాలా? చెవియొగాల. ఆయన బోధ ఎట్లుందంటే తెలుసా? శాస్త్రులాగా లేదు, అధికారముతో బోధిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన బోధ ఎటువంటిది? ఇప్పుడు నీ చేతిలో పెట్టిన ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క బోధలు ఉన్నాయి. ఆ బోధలు ఎటువంటిది తెలుసా? అధికారము కలిగినవి. నువ్వు నిలబడి మాట్లాడడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం, అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. మనకెవరో మనం తెలుసు, మన ఇంటి వాళ్ళకి మనం ఎవరో తెలుసు, మన ఊర్లో ఉన్న వాళ్ళకి మనం ఎవరో తెలుసు. కానీ దీన్ని పట్టుకుంటే మాత్రం దేవుడు కార్యాలు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. ఆయన బోధలు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాయి. అందుకే ఆయన బోధ ఎప్పుడు మన నిండా ఉండాల. ఆయన బోధలు వినడానికి మనం బాధలు పడొద్దు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యములు, ఆయన బోధలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత, శోధన గుండా వెళ్ళిన తర్వాత, వాటిని జయించిన తర్వాత యేసు ప్రభు వారు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఒక కొండెక్కి కూర్చొని కదా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బోధించడం ప్రారంభించారు అన్న మాట రాయబడింది. హల్లెలూయా. సో మత్తయి 5, 6, 7 ఈ అధ్యాయాలన్నీ కూడా క్రీస్తు బోధలు కనబడుతున్నాయి. అవి మన ఆత్మీయ జీవితానికి విలువలు, మనం బ్రతకడానికి విలువలు, మన సొసైటీకి విలువలు, మన కుటుంబానికి విలువలు, అన్ని రంగాలలోకి విలువైన మాటలు, విలువైన బోధలు దేవునికి స్తోత్రం ఆయన బోధించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఒక ఆశ్చర్య కార్యం మన జీవితాల్లో జరగాలంటే మనం ఏ వైపు ఉండాలా? ఆయన బోధలు వినాలా. బోధలు విన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రభు ఏమంటారు చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. సమస్త జనుల కంటే నేను హెచ్చించును అని చెప్పండి. అదొక గొప్ప ఆశ్చర్య కార్యం. నువ్వు ఏం చేయమంటున్నాడు? నా మాటలు లేక నా బోధలను నువ్వు శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకో అంటున్నాడు. అంతే, ఏం సింపుల్ థింగ్. అందుకే అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను, నా కాడి సులువైనది, నా భారం తేలికైనది అంటాడు. హల్లెలూయా. అంత బండలు మోసేది ఏం లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు ఈ రీతిగా రాసుకున్నాడు. ఏమని తెలుసా? నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. కాబట్టి అది మన జీవిత విధానమై ఉన్నది. కాబట్టి ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ మనము లేస్తూనే ఏం చదువుకోవాలా? దేవుని వాక్యం. ఎంతసేపు చదువుకోవాలా? కనీసం ఒక గడి అయినా నాతో అన్నాడు ప్రభు. అంటే ఒక గంట కోరుకున్నాడు మనతో. ఆమెన్. ఇంకా నీకు ఇంకా టైం ఉంటే ఇంకెన్ని గంటలైనా. నేను గంట అన్నానని గంట దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆమె అంటే గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరంటే బిందె తెచ్చి ఇచ్చిందంట సేవకుని. తాగాను అంటదంట. అమ్మ నేను తాగలేమా, నా పొట్ట అంత లేదంటే, లేదయ్యా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోరంటే మరి బిందెడిస్తే ఎంత వస్తుందో అన్నదట. సో అట్లా దేవునికి స్తోత్రం. ఒక గంట అని చెప్తే ఇక్కడ అయిపోదు, గంటకు పైగా చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డ్యూటీస్కి వెళ్తుంటారు వాళ్ళు. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉండవు, చిన్న బైబిల్స్ ఉంటాయి వాళ్ళ పర్సులలో. వాళ్ళు బస్సులో కూర్చొని కూడా చదువుకుంటూ ఉంటారట. దేవునికి స్తోత్రం. డ్యూటీకి వెళ్ళిన తర్వాత పనులు చేసుకునేటప్పుడు చదవరు. ఆమెన్. ఈ మధ్యాహ్నము లంచ్ బ్రేక్ వస్తుంది కదా, ఒక గంట సేపు. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఏం చేస్తుంటారంటే తెలుసా? వాళ్ళు గబగబా టిఫిన్ తినేసి ఒక పక్కన కూర్చొని వాక్యం చదువుకుంటా ఉంటారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెన్. కొంతమంది అంటారంటే, ఏమ్మా ఎప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటావు? ఇట్లా వచ్చి కొంచెం కూర్చో, మనం అంతా ఆఫీస్లో పని చేసుకునే వాళ్ళం, కొంచెంసేపు మాట్లాడుకుందాం, కూర్చో, అవి మాట్లాడుకుందాం, దేశంలో జరుగుతున్నాయి, లోకంలో జరుగుతున్నాయి అంటే ఈమె అంటదంటే, ఆ ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది, అందుకే మేము మాట్లాడలేంలేమా, ఏముంది దాంట్లో కదా. దేవునికి స్తోత్రం. కొత్త విషయాలు దీంట్లో తెలుసుకుంటా ఉంటానని చెప్పి ఆమె విషయం ఏంటంటే, ఆమె నాకు చెప్పలేదు, ఆ ఆఫీసులో పనిచేసే అన్యులు ఆమె గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. అది సాక్ష్య జీవితం అంటారు. ఆమె నేను మారానని మనం చెప్పుకోవడం కాదు. పక్క వాళ్ళు ఏం చేయాలో మన సాక్ష్యాన్ని మన గురించి చెప్పాలి, మన జీవితం గురించి చెప్పాలి, మన నడక విధానం గురించి చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన చుట్టూ వాచ్మెన్లు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. వాచ్మెన్గా ఉన్నాడని అక్కడ, నీ చుట్టూ వాచ్మెన్లు ఉన్నారు. హల్లెలూయా. బోధించేటప్పుడు ఎప్పుడు బాధపడద్దు, మంచిగా తీసుకోవాలా. రెండోది ఏంటంటే, ఈ బోధలు వినబడుతున్నప్పుడు మనం పక్కన వాళ్ళని చూస్తుంటాం. వారు అట్లున్నారు కదా, వీరు ఇట్లున్నారు కదా, ఆమె అట్లుంది కదా, ఆ పెద్ద భక్తుల్లే, మనకెంతలే, వాళ్ళంతా రేంజా, మనకెక్కడలే, వాళ్ళు పరిశుద్ధులు, మన పాపం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఏమి లేనివాడు, పక్షపాతము లేనివాడు. కాబట్టి మనకు మన విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో మనం మన బోధ విన్నప్పుడు, ఈ బోధ నాతోటే దేవుడు మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలి, ఇంకా నాలో దాకుంది, ఇంకా నాలో మరచ ఉంది, ఇంకా నాలో ముడత ఉంది, ఇంకా నాలో కలంకం ఉంది. ఇవన్నీ కూడా ప్రభు శుద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకు ఎట్లా వెళ్ళాలా? ఒక భార్యగా నేను వెళ్ళాలి, పెళ్లి కుమార్తెగా నేను వెళ్ళాలి, అటువంటి రీతిగా నేను తయారు చేయాలి. అందుకే దేవుడు నన్ను చేస్తున్నాడు అన్న ఆ మైండ్ సెట్ ఎప్పుడు మనలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవితంలో చూడాలంటే బోధలో ఉండాలి. నువ్వు చెప్పండి అందరు కూడా. వాళ్ళు బోధలో ఉన్నారు కాబట్టి ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు. యేసు ప్రభు బోధ మామూలు బోధ కాదు. హల్లెలూయా.
హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితము పలికిన మాటలో ఇప్పటికీ జీవముంది దేవుని బిడ్డ. ఆ ఒక్కొక్క బోధ కొన్ని కోట్ల హృదయాలను మార్చింది, కొన్ని కోట్ల మందిని మార్చింది దేవుని బిడ్డలారా. తీవ్రవాదులను మార్చింది, నక్సలైట్లను మార్చింది, వ్యభిచారులను మార్చింది, దొంగలను మార్చింది. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క బోధ ఇది గొప్ప ఆశ్చర్యం. ఆశ్చర్య కార్యాలను జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా బోధకు లోబడాలి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరు సేవకులు కావాలనే, అందరు ప్రసంగికులు కావాలనే, అందరు మైకులు పట్టుకోవాలనే, అందరూ నిదానించు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. మరియమ్మతో ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు, నన్ను ఎందుకు తొందర చేస్తున్నావు? ఓమ్మా, నాతో నీకేం పని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యం చేయడానికి ఒక టైం అనేది పెట్టుకున్నాడు ఆయన. ఆ టైం కొరకు నువ్వు ఎదురు చూడడం నేర్చుకోవాలా. అది తన బోధలతో. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కనబడతాయంటే ఆయన బోధలో మనం నిలిచినప్పుడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా బాధలు బాధలు బాధలు, ఆ దరిద్రం పక్కన పెట్టి వేస్తున్న నామములో ఆ బాధలన్నీ కూడా ఆయన పైన వేసాయి. అనుదినం ఆయన మన భారాలు భరిస్తున్నవాడు. వేసేసి వాక్యం పట్టుకొని చదువుతూనే ఉండు, దానిని ధ్యానిస్తూనే ఉండు. ఆయన బోధలు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ మాట. మత్తయి సువార్త 8:27. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడు ఆశ్చర్యపడ్డారు వాళ్ళు? గాలి సముద్రము లోబడినప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే గాలి సముద్రం చెప్పండి ఇంకొకసారి. ఈ రెండు ఏం చేస్తాయి? కదిలిచ్చేస్తాయి. ఈ రెండు ఏం చేస్తాయి? కంగారు పుట్టిచ్చేస్తాయి. ఈ రెండు ఏం చేస్తాయి? భయాన్ని కలగజేస్తాయి, చింతను కలగజేస్తాయి, కేకలను కలగజేస్తాయి. అయితే విషయం ఏంటో తెలుసా? ప్రభు వార్త చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కడ మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు. ఏమన్నారు? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ మ్యాన్? మీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసంతో మనం ఎప్పుడైతే నడుచుకోవడం ప్రారంభిస్తామో ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను చూడడం ప్రారంభిస్తాం. ఆమేన్. సో ఫస్ట్ బోధ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. రెండవదిగా నువ్వు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలంటే విశ్వాసం కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఏముండాలా? యేసయ్య నామం పైన విశ్వాసం ఉంచాలా. యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచాలా. ఆ పేరు యందు విశ్వాసం ఉంచితేనే మనం రక్షింపబడ్డాం. ఆ నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. ఆ నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ అద్భుతాలు, రోగాలు కదా అన్ని కూడా తొలగిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏ శిక్షావిధి లేకుండా జరిగింది. ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా తీర్పు లేదు మనకు. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్య కార్యములు నువ్వు చూడాలంటే నీలో ఏముండాలా? గాలి సముద్రం రెండు కూడా ఏం చేస్తాయి? ఎప్పుడు? విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు. గాలి తుఫాను కదా. దేవునికి స్తోత్రం. అవి రెండు మన జీవితంలో ఏం చేస్తాయి? సంసారం ఒక సాగరం అన్నా, సాగరంలో గాలులు ఉంటాయనా? చెప్పాలా? తుఫానులు ఉంటాయి. వాటిని అంచేది ఎవరు? నీ నోట నుండి వచ్చే విశ్వాసం. హల్లెలూయా. వినాలి,
హృదయములో భద్రపరచుకోవాలి నోటితో. అందుకే నేను శుక్రవారం చెప్పాను, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని. నీ నోట్లోనే మిరక్కలు ఉంది, నీ నోట్లోనే అద్భుతం పెట్టాడు దేవుడు. నువ్వు నోరు తెరిచి అద్భుతం జరుగుతుంది, నువ్వు మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు అంటే నీకు ఎప్పటికి రాదు. ఆయన పోతున్నాడు, ఆయన పోతున్నాడు, ఆయన పోతున్నాడు అంటే ఆయన ఎప్పుడు రాడు. ఇది జరగలేదు, అది జరగలేదు అంటే ఇది ఎప్పటికీ జరగదు. ఇక అవ్వదు, అవ్వదు అంటే ఏమవుతుంది? అవ్వదు. ఎందుకు? నీ నోట నుండి ఏమొచ్చింది? అవిశ్వాసం. సో ఒక అద్భుతమైన కార్యం జరగాలంటే ఏం మాట్లాడాలా? బైబిలే చెప్తుందండి, బలహీనుడు నేను బలవంతుని అనుకోవాలి అని. ఆమె పేదవాడు ఏమనుకోవాలా? నేను ధనవంతుని అనుకో. దేవునికి స్తోత్రం. అనుకొని నోరు తెరిచి మాట్లాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న అమ్మాయి, సండే స్కూల్ పోయే అమ్మాయి, సండే స్కూల్లో విశ్వాసం గురించి నేర్పిస్తున్నారట టీచర్లు. అంత బాగుంది సబ్జెక్ట్. చిన్నప్పుడే ఆ విశ్వాసం ఎక్కువైంది ఆ పాపలో. వాళ్ళ ఇంటి బాల్కనీలో కూర్చుంటుందట. వాళ్ళ ఇంటి వెనక ఎయిర్పోర్ట్. రోజు వాళ్ళ ఇంటిపై నుంచి ఫ్లైట్లు పోతుంటాయంట. అని ఫ్లైట్లు పోతా ఉంటే పిల్లలు మామూలుగా అయితే పరిగెట్టుకుంటూ వస్తారు, విమానం విమానం అనుకుంటా. సో ఈ పాప మాత్రం విమానం విమానం అనేది కాదట, కూర్చొని దాని వైపు చూసి ఏలెత్తి అనేదంట, ఒకరోజు నేను నిన్ను నడిపిస్తాను అనేదట. ఏమనేది? ఒకరోజు నేను నిన్ను నడిపిస్తాను అనేదట. దేవుని నామానికి మహిమ కలుగాక. అద్భుతం ఏంటంటే అది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అయితే అది జరిగే ముందు ఆమె ఏజ్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా లాస్ట్ అవకాశం అంటే ఇక ఆమెకు దొరకడం లేదు జాబ్ అనమాట, పైలట్గా. లాస్ట్గా అయిపోతుంది, ఇంకా ఏజ్ బారాన్ని పక్కన పెట్టేసి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక అద్భుతం చేశాడట ఆమె జీవితంలో. ఎందుకు? చిన్నప్పటి నుండి ఆమె ఏం ఆశపడ్డది? నేను విమానం నడుపుతా, విమానం నడుపుతా, విమానం నడుపుతా. దేవునికి స్తోత్రం. మాట్లాడి 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 లాస్ట్లో ఏమైంది తెలుసా? ఇంటర్నేషనల్ పైలట్ అయిందామే. హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, మీ విశ్వాసం ప్రభుకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ప్రభు మనతో అంటున్నమాట, నీవు నమ్ముతే దేవుని మహిమను చూస్తావు. అంతేకాదు, నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తము, ఇట్లా అనండి గట్టిగా, సాధ్యమే అని. ఇంకొకసారి, ఇంకొక మారు, మొదటిసారి, చివరిసారి. ఆమేన్. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అద్భుత కార్యాలు చూడాలంటే వేలు చూపుతో, కన్ను చూపుతో కాదు, విశ్వాసంతో సాగాలి. అద్భుతమైన కార్యాలు చూస్తావు నువ్వు. హల్లెలూయా. మన జీవితం ఒక అద్భుతం అయిపోయి ఉండాలండి. ఎప్పుడు కూడా ఆ అద్భుతాలలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ వండర్స్లో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మంచి విషయాల్లో ఆసక్తి కనుపరుస్తూ దేవునికి స్తోత్రం, ఆసక్తిని పెంచుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. నా ద్వారా దేవుని రాజ్యం ప్రకటించబడాలా, నేను దేవుని కొరకు నిలబడాలి, నేను దేవుని కొరకు హతసాక్షి కావాలా, నేను దేవుని రాజ్యం కొరకు నేను పని చేయాలా, నేను ఏ గ్రామం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దయ్యాలను వెలగొట్టాలా, రోగులను స్వస్థపరచాలి. ఇటువంటి అధికారం కావాలా. ఈ ఆలోచనలు మనకు ఉండాలా. ఆదివారం ఒక గంట శుభ్రంగా వచ్చిపోతే చాలు. శుభ్రంగా అంటే కాదు. డోంట్ బి లైక్ ఎ బేబీ క్రిస్టియన్స్, డోంట్ బి లైక్ ఏ రిలీజియస్ పర్సన్. ఒక మత సంబంధమైన వ్యక్తిగా ఉండొద్దు. ఆత్మ సంబంధం కలిగిన వాళ్ళు మనం. ఆత్మ ఎందరినైతే నడిపిస్తుందో వారు ఏమై ఉన్నారు? దేవుని కుమారులు, కుమార్తెలైనారు. మతం ఏం చేస్తుందంటే ఒక పద్ధతి పెట్టింటుంది, ఇంతే పద్ధతి, దీని ప్రకారం పోమంటుంది అంతే. కానీ మార్గం అట్లా కాదు, ఇది ఆత్మ ద్వారా నడిపించబడేది. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయాలని ఇష్టపడుతున్నాడు. సో ఆయన ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలంటే నీలో ఏముండాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆర్డినరీ ఫెయిత్, ఎక్స్ట్రాఆర్డినరీ ఫెయిత్ అనండి అందరు కూడా. యేసు ప్రభు
నిజమైన దేవుడని, రక్షకుడని నీ హృదయంలో, నీ మనసులో విశ్వసించి, నీ హృదయంలో ఆయన స్వీకరించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. ఇట్స్ ఎన్ ఆర్డినరీ ఫెయిత్. కానీ ఎక్స్ట్రాఆర్డినరీ ఫెయిత్ ఏంటో తెలుసా? వెండి మా దగ్గర లేదు, బంగారం మా దగ్గర లేదు, నజరేయుడైన యేసు నామములో లేచినాడు. అది ఎర్ర సముద్రం ముందు మోషేకి ఏ ఫెయిత్ ఉందండి? అది 30 లక్షల మంది గొనుగుతే సనుగుతే తట్టుకోగలడా? హల్లెలూయా. వీళ్ళందరూ ఏమనాలా? మోషే, ఎర్ర సముద్రం వచ్చింది, వెనకేమో ఫారో సైన్యం ఉంది, మనమే మధ్యలో ఇరుక్కుపోయినాం. ఏది ఏమైనా కానీ మోషే ఐగుప్తులో చేసిన దేవుడు, ఐగుప్తులో అద్భుతాలు చేసిన దేవుడు ఈ అరణ్యంలో, ఎర్ర సముద్రంలో, లేక ఈ ఎర్ర సముద్రం ముందు మన జీవితాల్లో కూడా ఏదైనా చేయలాగున మనం అందరం కలిసి ఏం చేద్దాం మోషే అని అడగాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో సమాధులు లేనట్టు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చంపడానికి వచ్చావా? ఫారో సైన్యం వస్తా ఉంది, నా పని అయిపోయింది, ఇక్కడ మేము ఇక్కడ నాశనం అయిపోతాం అని రకరకాలైన కేకలు కదా, రకరకాలైన మాటలు అంటుంటే ఈ మోషే వాళ్ళ మధ్యలో నిలబడి ఏమంటాడు? ఊరికి భయపడకుడి. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? భయపడకుడి, ఊరికి నిలిచిండి చూడండి యెహోవా కలుగజేసే గొప్ప రక్షణ కార్యములు అన్నాడు అని చెప్పి దేవునికి మొర్రపెట్టాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసం ఎక్కడ మోషే? నాకెలా మొర్ర పెడుతున్నావు? నీ చేతిలో ఏం పెట్టాను? ఆమేన్. నేను కర్ర అని చెప్పను కానీ దేవుడు మోషే చేతిలో పెట్టింది అధికారము. దేవుని బిడ్డలారా, అధికారం పెట్టాడు దేవుడు మోషే చేతిలో. అద్భుతం ఏంటంటే దేవుని నామానికి మహిమ కలుగాక. మోషే కర్రను నమ్ముకున్నాడేమో, కానీ నీకు నాకు క్రీస్తు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? నీ చేతుల్లో స్వస్థతను పెట్టాడు దేవుడు. నువ్వు రోగుల మీద చేతులు పెట్టినప్పుడు వారు స్వస్థత నొందుతారు. అది ఈ చేతుల్లో ఉన్న అధికారం. ఈ చేతుల్లో ప్రభావం ఉంది, ఈ చేతుల్లో ప్రభావం ఉంది, ఈ చేతుల్లో ప్రభావం ఉంది. కాబట్టి దీన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా పెట్టుకోవాలి. వీటితో బలహీనమైన పనులు చేయొద్దు. ఎందుకంటే వీటి ద్వారా బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చేతులెత్తి నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. ఈ చేతులు ఎవరి మీద ఉంచితే వారు స్వస్థత నొందుతారు. ఇదే చేతులతో నువ్వు పాములను ఎత్తి పట్టుకుంటావు, ఇదే చేతులతో తొక్కుతావు యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్ జీసస్. ఈ పవర్ పై నుండి వచ్చిన పవర్. ఇట్స్ అబౌవ్ పవర్. మనిషి ఇచ్చింది కాదు ఇది. ఆమేన్. రిహలందో రోబో షెతిరే. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. అధికారులనండి విగ్రహాల ముంద దండం పెట్టనందుకు ముగ్గురిని తీసుకుపోయి వేశారు. ఎక్కడ? 7 అంతల అగ్నిగుండం అని చెప్పండి, వేడి పెంచబడిన అగ్ని అని చెప్పండి, ఆ మామూలుగా లేదని చెప్పండి, ప్రభావంతో నింపబడిందని చెప్పండి. అయితే అద్భుతం ఏంటంటే ఈ ముగ్గురిని చుట్టేసి ఇసిరి కొట్టారు లోపల. ఇసిరి కొడితే వాక్యం అంటది ఈ ఇసిరి వేసిన వారు కాలిపోయారు. ఎవరైతే ఇసిరేసారో వారు అక్కడే అవుట్, బూడిదైపోయారు వాళ్ళు. దాన్ని విసిరివేయబడిన వారు మాత్రం థ్యాంక్ యూ లార్డ్ అగ్నిలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు చేత ఒక కార్యమును పొందుకొని నిలబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా. జస్ట్ దేవర్ వారు మాట్లాడుతున్నారు మనుష్య కుమారుడితో. హాయ్ జీసస్, హౌ ఆర్ యు? ఆమేన్. హల్లెలూయా. ఒరే 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 ఒరే, మీ విశ్వాసం నేను చూశాను రా, మీ విశ్వాసం నేను చూశాను రా. రాజు శాసనాన్ని మీరు లెక్క చేయలేదు, రాజు మాటకు మీరు లెక్క చేయలేదు, రాజు పెట్టిన సంతకానికి ముద్రకు మీరు లెక్క చేయలేదు. కానీ పైనున్న గొప్ప రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయిన ఆ దేవాది దేవుని నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మీ విశ్వాసములో మీరు నిలబడ్డారే.
మీ విశ్వాసంలో మీరు నిలబడ్డారే, మీ విశ్వాసంలో మీరు నిలబడ్డారే. ఆ ఆమేన్. రాజుగా కనబడుతున్నాడు ఎవరంటే మనుష్య కుమారులు. ఎవరు కనబడుతున్నాడు? మనుష్య కుమారులు లాంటి వాడట. తండ్రి దిగి రావచ్చు కదా, పరిశుద్ధాత్ముడు దిగి రావచ్చు కదా. పాత నిబంధనలో యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆది అంతమైన వాడు, ఆది యందు అక్కడే ఉన్నాడు. ఆమేన్. తండ్రి సామెతలు 8లో చూస్తే ఆయన సృష్టిని కలగజేసినప్పుడు అక్కడ ఉన్నాడట. హీ వాజ్ ఎంజాయింగ్, రిజాయిసింగ్. అందరు తయారు చేస్తా ఉంటే నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు ఎందుకు ఆనందించావయ్యా, ఎందుకు అంత సంతోషించావు తండ్రి అవన్నీ చేస్తా ఉంటాడంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ సృష్టిలోకి నేను కూడా వెళ్ళబోతున్నాను కాబట్టి, నేను కూడా దిగి రాబోతున్నాను కాబట్టి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు ఆ మనుష్య కుమారుడు ఎందుకు ఆయన కనబడుతున్నాడు అని అంటే జవాబు చెప్తానేనండి. ఆ 7 అంతలుగా వేడిమి కలిగిన అగ్నిగుండంలోనికి మనుష్య కుమారుడు యేసు ప్రభు కనబడుతున్నాడు. ఎందుకు అనంటే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో శాసనాల కంటే దేవుని పట్ల వాళ్ళ విశ్వాసం గొప్పగా ఉంది. ఆ విశ్వాసమును వాళ్ళు కాపాడుకుంటూ 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 నిలబడ్డారు ఆ విశ్వాసంలో. కృప ఏంటో తెలుసా? అందరినండి జాగ్రత్త, అందరినండి జాగ్రత్తగా. ఆ విశ్వాసములో వారు నిలబడ్డారు. విశ్వాసములో నిలబడినందుకు హెబ్రీ 12:1-2-3 చెప్తుంది, విశ్వాసమునకు కర్త అయిన వాడు దిగి వచ్చాడు అక్కడికి. నువ్వు విశ్వాసంలో నిలబడిన ప్రతి క్షణం యేసుక్రీస్తు యొక్క ప్రెజెంట్ ని కనబడుతుంది, యేసుక్రీస్తు యొక్క కదలికలు కనబడతాయి. ఎందుకంటే విశ్వాసమునకు ఆయన కర్త. హి ఈస్ ద ఆథర్ అండ్ హి ఈస్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆమేన్.